భారత రాజ్యాంగమే దేశ ప్రజలందరికీ శిరోధార్యం కానీ రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కాదు. ఈ అంశాన్ని రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు చాలా మార్లు విస్మరిస్తూ ఉంటారు. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడే రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎమర్జెన్సీ డిగ్రీపై సంతకం చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కేవలం నామమాత్రమని, వారు రబ్బర్ స్టాంపులు మాత్రమేనని ఫక్రుద్దీన్ అహ్మద్ అలీ దేశ ప్రజలకు తిరుగులేని సాక్ష్యాధారాలను వదిలి వెళ్లారు. రాజ్యాంగ పదవుల్లోనే ఉన్న ఉపరాష్ట్రపతులు, లోక్సభ స్పీకర్లు, అసెంబ్లీ స్పీకర్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో దేశ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడే వెంకయ్య నాయుడు గారు కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులకు అనుకూలంగా మాట్లాడేవారు, మరికొన్ని పార్టీలను, వ్యక్తులను వ్యతిరేకించేవారు. లౌక్యం అతిగా ఉన్న నాయుడు గారు ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా నర్మగర్భంగా మాట్లాడేవారు. అయితే ఆయన వారసుడుగా వచ్చిన జగదీప్ ధన్కర్ కు అటువంటి శషబిషలు ఏమీ లేవు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బుల్లింగ్ రాజకీయాలు నడిపిన ధన్కర్ ను బీజేపీ అధిష్టాన వర్గం ఎంపిక చేసి మరి ఉపరాష్ట్రపతిని చేసింది. అదే బుల్లింగ్ రాజకీయాలను ఏకంగా సుప్రీంకోర్టు పైనే ఆయన ధన్కర్ నడుపుతున్నారు. ధన్కర్ అనాలోచిత వ్యాఖ్యానాలు చేయటంలో కొత్తదనం ఏమీ లేదు. అటువంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతి చేయటంలోనే కొత్తదనం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం రుచించని ఒక తీర్పు, కొన్ని వ్యాఖ్యానాలు 2 కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం నుంచి వచ్చాయి. గవర్నర్లు, రాష్ట్రపతులు రాష్ట్రాల నుంచి తమ పరిశీలనకు వచ్చిన బిల్లుల విషయంలో కాలబద్ధంగా ఎలా వ్యవహరించాలో సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. గవర్నర్లే కాకుండా రాష్ట్రపతులు కూడా తమ తీర్పుకు బద్దులై ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించడం అధికార దుర్వినియోగానికి అలవాటు పడిన చాలా మందికి రుచించనట్లే ధన్కర్ గారికి కూడా రుచించలేదు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంటులో వ్యవహరిస్తున్నదని, న్యాయమూర్తులకు దేశ చట్టాలు అన్వయించవా అని కూడా ధన్కర్ ప్రశ్నిస్తున్నారని, దేశం ఏమైపోతున్నదో అనే బాధను కూడా ధన్కర్ వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మార్చి 14న నోట్ల కట్టలు దొరికిన ఘటనపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని జగదీప్ ధన్కర్ ప్రశ్నించారు. న్యాయమూర్తులు విచారణకు అతీతమా అని అడిగారు. వారికి అలాంటి వెసులుబాటు ఉందా అని అడిగారు. సాధారణ పౌరుల ఇంట్లో నగదు దొరికి ఉంటే దర్యాప్తు ఎలక్ట్రానిక్ రాకెట్ వేగంగా జరిగేదని, యశ్వంత్ వర్మ విషయంలో దర్యాప్తు కనీసం ఎడ్లబండి వేగంతో జరగట్లేదని వ్యంగ్యంగా ధన్కర్ వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది దర్యాప్తు నుంచి రక్షణ పొందకూడదని కూడా అన్నారు. అయితే కొందరు న్యాయమూర్తులను ఇంపీచ్ చేయడానికి, అభిశంసించి తొలగించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయన్న విషయాన్ని ఈ సందర్భంగా ధన్కర్ గుర్తు చేసుకోవాలి. ఉపరాష్ట్రపతి గారు చాలా చక్కని అంశాన్ని లేవనెత్తారు. ఇదే ప్రశ్నకు సామాన్య ప్రజల మనసుల్లోనూ తలెత్తింది. కానీ దేశవ్యాప్తంగా ఫిరాయింపుల చట్టం స్ఫూర్తిని తుంగలో తక్కి అసెంబ్లీ స్పీకర్లు వ్యవహరిస్తున్నప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్న ధన్కర్ ఒక్కసారి కూడా నోరెత్తలేదు. న్యాయ వ్యవస్థకు చట్టాలు వర్తించడం లేదని, అందుకే పారదర్శకత కనిపించడం లేదని, న్యాయ వ్యవస్థ హద్దులు దాటుతోందని ఆయన అంటున్నారు. రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్లీనరీ అధికారాలు నిత్యం ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు జరపటానికి వినియోగించుకుంటున్నారా అని సర్వోన్నత న్యాయస్థానంపై తీవ్ర పదజాలంతో ధన్కర్ విరుచుకుపడ్డారు. ఆ విధంగా ఆయన తన అధికారాల పరిమితులను అతిక్రమించారు. రాజ్యసభలో ప్రిసైడింగ్ ఆఫీసర్ గా పనిచేసే సమయంలో కూడా ఆయన తన పరిధి అతిక్రమించి వ్యాఖ్యానాలు చేయటం అలవాటే. మహిళా సభ్యులను కించపరిచారు. నిజానికి ఉపరాష్ట్రపతి పదవి అలంకారప్రాయమైన పదవి. విధానాలు, కోర్టుల తీర్పులు, రాజకీయాల విషయంలో వారి మాటలకు, అభిప్రాయాలకు పెద్ద విలువ లేదు. అలాగే రాష్ట్రపతి, గవర్నర్ పదవులకు కూడా అలంకారప్రాయమైనవే. ఈ వాస్తవాన్ని గుర్తించి పలువురు రాష్ట్రపతులు, గవర్నర్లు తమ అధికార పరిధిని అతిక్రమించకుండా వ్యవహరిస్తూ వస్తున్నారు. అక్కడక్కడ ధన్కర్ లాంటి వారు నిరసన తెలుపుతూ ఉంటారు. రాజకీయ నాయకుల గురించి గవర్నర్లను, రాష్ట్రపతులను ఎంపిక చేసినప్పటికీ వివాదాస్పద అంశాల్లో తటస్థంగా ఉండటం వారు అలవర్చుకున్నారు. ధన్కర్ అలవర్చుకోలేదు. చట్టాలు, రాజ్యాంగ పద్ధతులను సమీక్షించే సుప్రీంకోర్టు బెంచీలను ఏర్పాటు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులను రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) నిర్దేశిస్తుంది.
ఈ పద్ధతులను సవరించాలని కూడా ధన్కడ్ సుభాష్ గారు చెప్తున్నారు. ఈ సవరణలు తెస్తే రాజ్యాంగ ధర్మాసనం కూర్పును ప్రభావితం చేయవచ్చని ధన్కడ్ ఆశ. ఆ విధంగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగ వ్యవస్థ అయిన న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గవర్నర్ల పరిమితులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల దేశంలో సమాఖ్య వాతావరణం కొంత విస్తరిస్తుంది. అన్ని పదవుల్లో ఉన్న వారు ఈ ఈ తీర్పు రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తు చేస్తుంది. రాష్ట్ర మంత్రివర్గానికి మార్గదర్శిగా, స్నేహితుడిగా, తాత్వికుడుగా గవర్నర్లు వ్యవహరించాల్సిన వాస్తవాన్ని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి, గవర్నర్కు గడువు విధించడం ద్వారా సుప్రీంకోర్టు చాలా సాహసోపేతమైన తీర్పు ఇచ్చినట్లే. భారత రాజ్యాంగం అటువంటి గడువులను నిర్దేశించలేదు. అమెరికా రాజ్యాంగం అటువంటి గడువు పెట్టింది. చట్టసభలో ఆమోదించిన బిల్లుపై అమెరికా అధ్యక్షులు 10 రోజుల పాటు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ బిల్లు 11వ రోజు నుంచి ఆమోదం పొందినట్లే. నిజానికి భారతీయ సుప్రీంకోర్టు తన తీర్పులో అటువంటి స్పష్టతను నిర్దేశించలేదు. తాము పెట్టిన గడువు లేక గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ నిర్ణయం తీసుకోనకపోతే ఈ అంశం మళ్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు సమీక్షిస్తాయని మాత్రం పేర్కొంది. దీనితో కోర్టులు రాజకీయ క్రీడా మైదానాలుగా మారిపోయే అవకాశం ఉంది. విభజన జరిగిన సమయంలో హింసాకాండ, ప్రాణ నష్టం, దేశం నుంచి విడిపోవాలన్న కొన్ని ప్రాంతాల కోరిక ఇవన్నీ కలిపి రాజ్యాంగంలో సమాఖ్య స్ఫూర్తిని తగ్గించి అధికార కేంద్రీకరణకు ప్రాధాన్యత పెరిగింది. దీనితో కొన్ని సమస్యలు పరిష్కారమైన కొత్తగా మరికొన్ని సమస్యలు తలెత్తాయి. ఈ గవర్నర్ల సమస్య కూడా అటువంటిది.